భయ్యా నీకు ఈ జన్మలో పెళ్లి కాదు. అరే నీకెలాంటి మస్తు మస్తు పోరీలు చూపించినా కదా భయ్యా. నేను అమ్మాయిని చూడగానే ఫ్లాట్ అవ్వాలి, నా హార్ట్లో లవ్ బల్బ్ వెలగాలి. అది వెలగాలంటే నీలో ఫీలింగ్స్ ఉండాలి భయ్యా, ఫీలింగ్స్. నీకు జోడీ వెతకడం నా వల్లే కాలేదంటే ఆ దేవుడు కూడా ఏం చేయలేడు భయ్యా. భక్తులారా, మాతా అన్నపూర్ణేశ్వరి దేవి మీ మనసులోని కోరికలను కష్టాలను ఇట్టే పసిగట్టి తీరుస్తారు. మీకే కష్టం కలిగినా మీకే కోరికలు వచ్చినా దేవుడి వల్ల కాకపోతే ఆ మాతను అడుగుదాం. అబ్బో సంత బానే ఉంది. మాతని గట్లా చూసినావు. నాకు ఆ యోగిని పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అసలు అమ్మవారికి భక్తుడు అవ్వాలనుకో తప్పు లేదు, భర్త అవ్వాలనుకోవద్దు, అది తప్పు, ప్రకృతి విరుద్ధం. అమ్మా నాకు చాలా కష్టాలు ఉన్నాయమ్మా, అన్ని బిజినెస్లోనూ లాస్ వచ్చిందమ్మా, ఆ కష్టాల నుంచి మీరే కొట్టెక్కించాలమ్మా. భక్త, ఎప్పుడైనా నువ్వు తిరుపతికి వెళ్ళావా? నేను వెళ్ళలేదమ్మా, మా ఆవిడ మా అమ్మగారు వెళ్ళారు. ఓహో, స్వామి స్వామి, నువ్వు బాగా డబ్బు సంపాదించి పైకి వస్తే నిలువు దోపిడి సమర్పిస్తానని నీ అమ్మగారు స్వామివారికి మొక్కుకున్నారు. అయ్యో, మా అమ్మగారు 2 నెలల క్రితమే చనిపోయారమ్మా. బ్యాలెన్స్ పెట్టి బకెట్ తన్నేయడంతో ఆ బాలాజీకి కోపం వచ్చింది. ఆ ఆగ్రహంలో నిగ్రహం కోల్పోయి నీకు ఎన్ని కష్టాలు కలుగచేశాడు. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలమ్మా? తిరుపతికి వెళ్ళి నిలుదోపుడు సమర్పించుకోమంటారా? ఒక్క నిమిషం స్వామి. ఓహో, స్వామివారితో మాట్లాడాను. ఆ నిలువు దోపిడిని స్వామివారు ఇక్కడే సమర్పించమన్నారు. వచ్చే వారం నేను తిరుపతి వెళుతున్నాను. స్వామివారికి నేను సమర్పిస్తాను. మాత, స్వామి గారి సెల్ నెంబర్ నాకు కూడా ఒకసారి అమ్మా, నేను ఒకసారి మారుకుంటా. మొత్తం భక్త, మీది స్పెషల్ దర్శనమేనా? అవును స్వామి. అయితే కాస్త ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా పర్లేదు స్వామి. ఇలా రండి నాయనా, రండి. మీకు గుండె. ఏమిటి నాయనా మీ సమస్య? ఎన్ని దివ్య శక్తులున్నా మీకు మా సమస్య ముందే తెలిసిపోవాలే. భక్త, అమ్మవారికి అన్నీ తెలుసు. స్వామి పలకాలంటే ముందో 1000 రూపాయలు హుండీలో వేయండి. భయ్యా నువ్వు ఆగవే. అమ్మవారికి ఒక చిన్న టెస్ట్. మేమిద్దరం ఒకేలా ఉన్నాం కదా, ఒకే తల్లికి పుట్టామా, ఒకే తండ్రికి పుట్టామా, మా మదర్ సిస్టర్సా, మా ఫాదర్స్ బ్రదర్సా? మీ ఇద్దరి మధ్య మందుకు మంచినీళ్లకున్న సంబంధమే గాని రక్త సంబంధం లేదు నాయనా. 100% కరెక్ట్. నువ్వొక అందం కోసం అన్వేషిస్తున్నావు. 1000% కరెక్ట్. నేను లవ్ చేయడానికి, నా లైఫ్ షేర్ చేసుకోవడానికి నాకు ఒక అందమైన అమ్మాయి కావాలి. ఎంత అందమైన అమ్మాయి కావాలి నాయనా? సన్యాసి కాకుంటే నువ్వు ఓకే? ఏమిటి నాయనా అంతలా ఆలోచిస్తున్నావు? నా అంత అందమైన అమ్మాయి నీకోకేనా? మాతా, చాలు మాతా, మీ అంత అందం ఉంటే నాకు చాలు. నాలాంటి పోలికలతో ఉన్న అమ్మాయి తూర్పు దిక్కుననున్న పార్కులో ఉంది, వెళ్ళు. సేమ్ మీ పోలికలతో ఉన్న అమ్మాయి గెట్లా వస్తుంది? నేనమ్మా. కామాతురాణం న భయం న లజ్జ, ప్రేమాతురాణం న భూతో న భవిష్యత్. మీరిద్దరున్నప్పుడు మేమిద్దరం ఉండకూడదా? వెళ్ళొస్తాం మాతా. వెళ్ళండి నాయనా. భయ్యా నాకేదో కన్ఫ్యూజ్ గా ఉంది. నాకు క్లారిటీగా ఉంది, పద. గాళ్ళ సెటప్లు గెటప్లు చూస్తుంటే పక్కా దొంగలా అనిపిస్తున్నారు భయ్యా.
నన్ను ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ డిస్కరేజ్ చేయొద్దు. పిసికినావులే పేడ. అమ్మా, సారీ అండి. నేనే మీకు సారీ చెప్పాలి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది. మీకు నాకు జన్మ జన్మల అనుబంధం ఉన్నట్లు అనిపిస్తుందండి. ఎగ్జాక్ట్లీ సేమ్ ఫీలింగ్. మీరు రోజు వస్తారా పార్క్కి? మీరు వస్తానంటే ఇక్కడి నుంచి రోజు వస్తాను. అయితే రేపు ఈవినింగ్ 4:30కి మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓ, ఆడిపోతున్నావు? అమ్మవారి కానుకలు సమర్పించాలి. పదా. నా పర్సు. నిలువు దోపిడి సరిపోయిందా? చెప్పాను కదా భయ్యా, గది దొంగ గంతే. మనకు తెలియకండి ఇక్కడ కొత్త షాపా? నమస్తే సార్. ఏం కావాలి సార్? 1 కేజీ చికెన్, 1 కేజీ మటన్, 1 కేజీ ఫిష్ అమ్మా. సార్ ఇది అద్దాల షాప్ సార్. తెలిసిలేవా? అద్దాలు చూపించా. ఇది సూపర్ ఉంటుంది సార్, ఒకసారి పెట్టుకోండి. ఇది చూడండి, కొత్త మోడల్, పెట్టుకోండి. బాగాలేదు కదా? ఏం బ్రో, చీప్ లిక్కర్ లాగా చీప్ గా కనిపిస్తున్నానా? ఇది ఒక్కసారి ట్రై చేయండి. దుబాయ్ నుంచి నిన్ననే వచ్చింది. ఈ మోడల్ సిటీలో ఎవరి దగ్గర లేదు. అంతేనా? కూడా తీసుకోండి సార్, 7 ఐటమ్స్ కొంటే 2000 రూపీస్ డిస్కౌంట్. డిస్కౌంట్ వద్దు కానీ బిల్ ఎంత ఎంతో చెప్పు. ఇదిగోండి. ఐటమ్, ఈ ఐటమ్ రాజాకే బిల్ ఇచ్చావేంట్రా? బిల్లు మీద అమౌంట్ ఎంత ఉందో అంత ఇవ్వాలి కానీ. ఏం మజాక్ చేస్తున్నావా? ఇస్తే బిల్లు డబ్బులు, లేకపోతే ఐటమ్స్ అని ఆడబెట్టు. ఐటమ్స్ ఈ బుద్ధి దెబ్బడక ముందు ఉండాలా. ఒక ఏరియాలో షాప్ పెట్టేటప్పుడు గిరాకీ ఎంత అవుతుందో అనే యాంగిల్ తో పాటు దబాయించే వాళ్ళు, దమ్కి ఇచ్చే వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి. ఏంటే ఐటమ్ రాజా. పెట్టిన పెట్టుబడి అంతా నా బతుకులే, ఎవరు బతికిరే బాబు.